సరైన సమయానికి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న బదిలీలతో పాటు అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్న అంగన్వాడీ టీచర్స్ తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించడంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేసి కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్ల ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది టీచర్లు నిజంగా కూడా వీళ్ళు కొత్త ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది, ఎందుకు చేస్తూ ఉన్నారు? మేము అంగన్వాడీ టీచర్స్ మంచిర్యాల జిల్లా అంగన్వాడీ టీచర్స్ అందరము పీడి దగ్గరకు వచ్చినాము. ఏంటంటే మాకు 1 సంవత్సరం నుంచి ఇంటి అద్దెలు లేవు, 2 సంవత్సరాలు అవుతుంది గ్యాస్ బిల్లులు లేవు, టీఏడిఏలు లేవు, పోపు దినుసుల బిల్లులు లేవు. ప్రతి ఒక్కటి మేము కొనుకొచ్చే పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. అట్లనేసి మొన్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 నెలల నుంచి మాకు జీతాలు కూడా లేవు. అట్లాంటి పరిస్థితులల్లో కూడా మేము ఏదో నడవాలి, పిల్లలు రాకుండా పోతారు కదా అనేసి మేము నడిపించినాము. అయినా బడ్జెట్ ఉన్నా కూడా సార్ వాళ్ళు అసలు బిల్లులు చేయడం లేదు. అసలు కారణం ఏంటిదో కూడా తెలియట్లేదు. ఎప్పుడు వచ్చి అడిగినా కూడా అమ్మ 2 రోజులలో అయిపోతున్నాయి, 2 రోజులలో అయిపోతున్నాయి, మేము చేస్తామమ్మ అంటుండు కానీ అసలు చేయడం లేదు. మొన్న ఇట్లా పోయిన నెలలో 2 రోజులలోనే మీకు బిల్లులు పడతాయి, చూసుకోండి అన్నారు. అట్లా చూసేసరికి 1 నెల హౌస్ రెంట్ బిల్లు పడ్డది, అది కూడా కొంతమందికే పడ్డది. అసలు బడ్జెట్ వచ్చిన తర్వాత కూడా సార్ చేయకుండా ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి మాకు ఈరోజు మేము ఎందుకు వచ్చినామంటే మాకు తక్షణమే స్కూల్ అది కిరాయి డబ్బులు కానీ మాకు బిల్లులు కానీ గ్యాస్ బిల్లులు కానీ వెంటనే విడుదల చేయాలనేసి మేము సార్ని అడగడానికి వచ్చినాము. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే గ్యాస్ బిల్లులు కావచ్చు, ఇటు రూమ్ రెంట్కి సంబంధించిన ఏదైతే స్కూల్కి సంబంధించిన రెంట్ కూడా చెల్లించట్లేదని చెప్తా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది పడితే మరోపక్క జీతాలు కూడా రావట్లేదు 2-3 నెలల నుంచి అని చెప్తున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని, ఏం కోరుకుంటున్నారు? ఈ ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఏంటిదంటే హౌస్ రెంట్లు ప్రతి మంత్ ఇచ్చేలాగా చూడాలి. ఎందుకంటే రెంట్ వాళ్ళు 1 నెల 2 నెలలు చూస్తారు కానీ సంవత్సరాల పొంటి చూడరు. వాళ్ళు 2 నెలలు 3 నెలలు అయిందంటే ఖాళీ చేయమని అంటున్నారు. రూమ్స్ దొరుకుతలేవు ఖాళీ చేయడానికి కూడా. గ్యాస్ ఒకటి 1200 ఉన్నది, మాకు ఇన్ని సంవత్సరాల నుంచి లేదు. మాకు వచ్చే జీతమే 13,650 రూపాయలు వస్తున్నాయి. దాంట్లో నుంచి మేము కూరగాయల ఖర్చు అంటే టమాటాకే 25-30 ఉన్నాయి. ఈ రోజులలో కూరగాయలు కూడా తక్కువ రేట్లో దొరుకుతలేవు. అట్లా కూడా మేము అండి పెడుతున్నాం. ఆ ఇబ్బందులన్నీ మేము ఎదుర్కొంటూ మా కుటుంబాన్ని పోషించుకుంటూ మేము ఇవన్నీ చేసుకుంటా పోయినా కూడా మీకేం తక్కువ అన్న మాట మాట్లాడుతున్నారు. మాకేందంటే ఎంబడే మాకు ఏ బిల్లు వచ్చినా కూడా ప్రతి నెలది ఏ బిల్లు చేసినా ఆ బిల్లు ప్రతి నెల మాకు పడేలాగా చూస్తే మేము ముందుకు సాగగలుగుతాం. మాకు ఈ ఇబ్బందులు మేము తట్టుకోలేకపోతున్నాం. మా తక్కువ జీతాలలో మేము కుటుంబ పోషణ మేము భరించుకుంటూ మేము సెంటర్ని నడపాలంటే బాగా ఇబ్బందికరంగా ఉన్నది. మాకు దయచేసి ఇవైతే ఎంబడే బిల్లులు చేయాలని మేము పీడీ సార్ని కోరుతున్నాము. ఇందాక వచ్చిన ఇంటి రెంట్లు 5 నెలలు వచ్చినాయి అన్నారు, 1 నెల వేసిండ్లు, ఇంకా 4 నెలలు ఎక్కడికి వెళ్ళిపోయినాయో మాకు తెలియదు. ఈ రోజే పడుతున్నాయి అన్నారు, కొట్టిళ్ళు 1 నెలది మాత్రమే కొట్టిళ్ళు, మిగతా 5 నెలలు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఈ రోజు కంప్లీట్ కావాలి. బడ్జెట్ ఉందా లేదా అనే దాని మీద సార్ వచ్చి మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది ఏ విషయం ఉన్నా కూడా మా ముందే మాట్లాడాలి, అది మాకు చూపెట్టాలి ఏది లెక్క అయినా కూడా. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు కూడా 2 నెలల నుంచి సాలరీస్ రావాలని ఇబ్బంది పడుతున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒక భవిష్యత్తులో ఇట్లా ఈ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకపోతే ఎటువంటి ఆందోళన చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది? ఆరోగ్య లక్ష్మిని ప్రపంచం మొత్తం మన స్కీమ్ను డెవలప్మెంట్ చేసే విధంగా అన్ని రాష్ట్రాలు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకొని ఆరోగ్య లక్ష్మి అమలు చేయడానికి చూస్తున్నారు. అట్లాంటిది ఆరోగ్య లక్ష్మి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏ 1 నెలలో కూడా సరిగ్గా బిల్లు లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు గ్యాస్ లేవు, మధ్యలో కొన్ని రోజులు మాత్రమే ఇచ్చిండ్రు. మెనూ ఛార్జీలు కూడా చాలా తక్కువ, మాకు వాటి ప్రకారం కూడా ఇవ్వట్లేదు. మరీ ముఖ్యంగా మా జీతం అని వేలల్లో లక్షల్లో లేదు కదా. 13,650 జీతానికి మేము ఇల్లు ఎట్లా గడుపుకుంటాము? వచ్చిన 20 మంది తల్లులకు పిల్లలకు ఎట్లా మేము కూరగాయలు కొని పెట్టగలుగుతామని ప్రభుత్వం ఆలోచిస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. ఇంకా అండి వేసవి సెలవులు అనేసి మేము 20 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల నుండి మేము అడుగుతూనే ఉన్నాం. 20 వేసవులు వచ్చినాయి, 20 వేసవులు పోయినాయి, కానీ మాకైతే ఆ వేసవి సెలవుల కోసం ఎవ్వరు క్లారిఫై ఇవ్వట్లేదండి. అందరు పిల్లలు కదా, మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా పిల్లలే, మేము కూడా మనుషులమే కదా. ఎండాకాలం అంటే అందరికీ ఎండలే ఉంటాయి కదా, పేరెంట్స్ పంపట్లేదు. ఎవరైనా వస్తారు, ఎండాకాలమే ఎక్కువ విజిట్లు ఉంటాయండి. ఇంకా అటువంటి అప్పుడు మేము ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది, కొంచెం ఆలోచించాలి ప్రభుత్వం కూడా. ముందు రిజిస్టర్స్ కూడా ఇచ్చేవాళ్ళు సార్, ఇప్పుడు కనీసం రిజిస్టర్లు కూడా ఇస్తలేరు. మేమే జిరాక్సులు తీసుకుంటున్నాం. రిజిస్టర్ 250 ఒక్కొక్క రిజిస్టర్ జిరాక్స్ తీసుకోవాలంటే
అది కూడా మాకు రిజిస్టర్స్ ప్రభుత్వమే ప్రతి పేపర్ జిరాక్స్ తీసుకొని ఇస్తున్నాం. దానికి ఒక మాకు 1000 రూపాయల దాకా అవుతున్నాయి. రిజిస్టర్లు కూడా మాకు వెంటనే చెల్లించాలి. ఇది రైట్గా ఇదైతే అంగన్వాడీ టీచర్లు ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. గత 2 నెలల నుంచి కూడా జీతనాలు లేక వేతనాలు లేక కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఒక పక్కనేమో స్కూల్ రెంట్కి సంబంధించింది కావచ్చు, మరొక పక్క గ్యాస్ బిల్లులు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు తమ సమస్యలను పరిష్కరించకపోతే కూడా భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడానికి కూడా తాము సిద్ధమవుతామని అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.